1978 నుంచి 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం. ఈరోజు 1978 బిగించేస్తే 2019 దాకా అంటే దాదాపు 40 సంవత్సరాలు ఈ వెధవ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల్లో అధికారాన్ని అనుభవించి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సన్నాసి పనికిరానటువంటి వెధవ ఈ చంద్రబాబు నాయుడు. ఈ 40 సంవత్సరాలు ఎందుకు కట్టలేదండి వీడి ప్రాజెక్టులు? ఎందుకు కాలువలు తవ్వలా? ఎందుకు డ్యాములు కట్టలా? కనీసం పులిచెంతల ప్రాజెక్టు కట్టగలిగాడు. ఇక్కడ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించింది. అతని జిల్లాకు సంబంధించినటువంటి గాలేరు నగరి కాలువ తవ్వగలిగాడా? ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి తెలుగు గంగను కంప్లీట్ చేయగలిగాడా? లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన మామూలుగా కూడా నేనే పరిపాలించానని చెబుతాడు ఈ వెధవ, ఈ 420 గాడు. వీళ్ళు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ వెధవలు పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు కనీసం ఒక 100 కోట్ల రూపాయలు వర్క్ చేయలేకపోయాడండి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అనేక ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదిక మీద మొదలెట్టి ఈరోజు పోలవరానికి జాతీయ హోదా వచ్చిందంటే కారణం ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. కాలువలు తవ్వుతుంటే ఆ రోజు ఏం చేశాడు? ఈ తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమాగాడి లాంటిటువంటి బ్రోకర్ నా కొడుకులను పెట్టి కోర్టులో కేసులు వేయించి ల్యాండ్ ఇవ్వకుండా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపాడు. ఆ రోజు 6 లక్షల రూపాయలకి ల్యాండ్ కొంటే చంద్రబాబు నాయుడు వచ్చి కోర్టులో వేసిన వాళ్ళతోనే 70 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చి దొంగతనంగా డబ్బులు దొంగిలించినటువంటి వెధవులు వీళ్ళు. జాతీయ ప్రాజెక్ట్ ఎవరు కట్టాలి? అది కేంద్రం కట్టాలి. వీడెందుకు తీసుకున్నాడు? 2019లో వీడెందుకు తీసుకున్నాడు? నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చెప్పాడు? దేశ ప్రధాని వీడు ఏటీఎం లాగా వాడుతున్నాడు దాన్ని అని చెప్పాడు. కాపర్ డ్యామ్ అని చెప్పి సొల్లు నా కొడుకులాగా కాపర్ డ్యామ్ కట్టాడు. మెయిన్ ప్రాజెక్ట్ అవ్వకుండా కాపర్ డ్యామ్ ఎవరైనా కడతాడు? అన్నం తినేవాడు. వీడు పబ్లిసిటీ కోసం కాపర్ డ్యాము వరద వస్తే అది అడుగుపోతుంది ప్రతి సంవత్సరం. కాపర్ డ్యామ్ అడ్డంగా కట్టాడు. దాదాపు 5 నెలలు 6 నెలలు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవహించినంతసేపు డ్యాము కడతా కుదరదు. 5 నెలలు పక్కన కూర్చోవాలి. ఆ డ్యాము కట్టకపోతే ఈ డ్యాము కడతా ఉండేవారు. ఇది పని జరుగుతూ ఉండేది. ఆ కాపర్ డ్యామ్ కట్టిన ప్లేస్ నుంచి వాటర్ పోతూ ఉండేది. ఇటువంటి లుచ్చా పనులు చేసి లుచ్చాగాడు చంద్రబాబు. ఈరోజు అధికారం పోయినాక వీడికి ఇప్పుడు అధికారం ఇస్తే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తా అంట. 75 ఏళ్ళు వచ్చినాయి వీడికి. మైండ్ పని చేయట్లా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల అధికారం ఉంది. ఒక్క ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేసినటువంటి ఈ వెధవ, ఒక్క ప్రాజెక్టును కూడా మొదలు పెట్టలేనటువంటి సన్నాసి చంద్రబాబు 420 గాడు ఇప్పుడు అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తాడా?